నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమానికి నిదర్శనం. తెనాలి కూటమి నాయకులు. శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన రాజుల కాలనీ వాసులు. ఐతానగర్ ప్రాంతంలోని క్రైస్తవ సమాధుల తోటకు అదనపు స్థలం కేటాయించాలని స్థానికుల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి గురువారం స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ గోపాలకృష్ణతో కలిసి సమాధుల తోటను సందర్శించిన ఆమె అక్కడ పరిస్థితులను పరిశీలించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోకపోవడంతో అదనపు భూమి కేటాయించాలని క్రైస్తవ సంఘ ప్రతినిధులు కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, సంబంధిత అంశాలను పరిశీలించి తగిన ప్రతిపాదనలు రూపొందిస్తామని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి పేర్కొన్నారు. పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, క్రైస్తవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. నైట్ జరుగుతుంది. ఈరోజు మన తెనాలి పరిధిలో ఐతానగర్ ఏరియాలో చాలా కాలం నుంచి నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఎంఆర్ఓ గారు చెప్తూనే ఉన్నారు, ఇక్కడ ఒక బరీల గ్రౌండ్ కోసం ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉందనేసి. ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ పెట్టి నేను కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నానండి. మొన్న గవర్నమెంట్కి లాస్ట్ 15 days బ్యాక్ ఈ 2 మన ఐతానగర్ శ్మశానానికి అలాగే కొల్లిపర కూడా రిక్వైర్మెంట్ మినిస్టర్ గారి ద్వారా ప్రపోజల్స్ తీసుకొని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగిందండి. బడ్జెట్ లేకున్నా కూడా ప్రభుత్వ స్థాయిలో దీన్ని పర్సూ చేస్తున్నాము. అలాగే ఇక్కడ రైతు కూడా కొంత విల్లింగ్ ఇచ్చి తర్వాత మరలా కొంత వేరే కారణాల వల్ల ప్రస్తుతానికి ఇంకా దాన్ని ఫైనల్ చేయలేకపోయాము. ప్రస్తుతానికి వారు అందుబాటులో లేరు, వేరే దేశంలో ఉన్నారని తెలియవచ్చింది. ఇక్కడ నేను ఇది చూసి దీనిపైన ఒక నివేదిక ఇవ్వడం కోసం ఈరోజు రావడం జరిగిందండి. తప్పనిసరిగా ఇది కాదనలేని వారి యొక్క విన్నపం. తప్పనిసరిగా దీన్ని మేము పర్సనల్గా తీసుకొని వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడానికి మా వంతు కృషి మా పరిధిలో తప్పనిసరిగా చేస్తాము. పట్టణంలోని పలు సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. 7, 8వ వార్డుల సచివాలయాలతో పాటు నాజర్పేట అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరుపట్టి సీఎల్ రిజిస్టర్, మూవ్మెంట్ రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ సర్వేల పురోగతిపై ఆరా తీసిన కమిషనర్ సర్వేలను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా నిర్వహించి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. నిర్ణీత గడువులో సర్వేలను పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే సచివాలయాలకు వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రజాసేవల విషయంలో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ పేర్కొన్నారు. ప్రతి వారం కూడా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ విజిటింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఈరోజు నాజర్పేట 9th వార్డులో నాజర్పేటలో ఉన్నటువంటి 147 అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించాం. సో ఇక్కడ నేషనల్ పోషణ అభియాన్ కింద మనము పిల్లలకు అందిస్తున్నటువంటి పోషకాల యొక్క పరిశీలన చేసాం. అట్లాగే టాయిలెట్స్ సరిగా ఉన్నాయా లేవా, అట్లాగే 3+ and 4+ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ మెటీరియల్ కూడా చూడడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ కానీ, అంగన్వాడీ హెల్పర్ కానీ వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది అని కూడా చూడడం జరిగింది. సో అండర్ వెయిట్, స్టంటింగ్ అండ్ వాస్టింగ్ మనం తగ్గించాలనేటువంటిది నేషనల్ పోషణ అభియాన్ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. దానికి అనుగుణంగా ఎట్లాగ నడుస్తున్నాయి అనే దానిపైన పరిశీలన చేసాం. సో పిల్లలు ఇంకా ఎక్కువ మంది రావాల్సి ఉంది. పండుగ మూమెంట్లో, అది సమ్మర్ హాలిడేస్ మూమెంట్లో కూడా కొంత తగ్గాయి. అట్లాగే
మనకు ఉండేటువంటి ఫుడ్ కూడా క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఎక్కువగా ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో ఇంకా ఎక్కువ గేమ్స్ కానీ మాట్లాడడము, డైలీ యాక్టివిటీస్ ఎట్లా చేయాలి, అట్లాగే మనము ప్రతిరోజు దినచర్యగా ఏం పాటించాలి, అట్లాగే వ్యక్తిగత పరిశుభ్రత ఎట్లాగా, అట్లాగే రైమ్స్ కానీ ఇవన్నీ కూడా పిల్లలకి భయం లేకుండా నేర్పించాలని చెప్పడం జరిగింది. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూన్ 8న దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడు ములక శివసాంబిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్వింటాలకు 7,000 రూపాయలు పరిహారం వెంటనే చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ రైతులు సమస్య 2 సంవత్సరాల 4 నెలలు గడిచినా కానీ ఇంతవరకు పరిష్కారం కాకపోవటం విచారకరం. ప్రభుత్వ అధినేతలు, అధికారులు వెంటనే పరిష్కరిస్తామని చెప్పటమే కానీ ఇంతవరకు రైతులకి అరాకొర సహాయం తప్పితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్కి 7,000 రూపాయలు రాలేదు. చాలామందికి 4,000, 3,000, 400 కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అంతోపాటు మేము ప్రభుత్వం చేసిన ఒప్పందం ఆనాడు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో మార్క్ఫెడ్ సబ్ కలెక్టర్ గారు అందరు అధికారులు కూడా మాకు 7,000 ఇప్పిస్తామనే బాధ్యత తీసుకున్నారు. కానీ ఇంతవరకు దాన్ని అమలు జరగలేదు. అందుకని ఇప్పటి వేచి చూసి మేము రేపు 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుని ముట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పసుపు రైతుల సంఘం కూడా పిలుపు ఇవ్వటం జరిగింది. దీంతోపాటు ఇది కూడా పట్టించుకోకపోతే రేపు జూన్ 15వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడలో వ్యవసాయ శాఖ మంత్రి గారి క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆఫీసు నుంచి మీరు 7,000 కాదు 5,000 రూపాయలతో సర్దుకుపోండి, మీరు సంతకాలు పెట్టండి, మీ భవిష్యత్తులో మీరు కానీ మీ పిల్లలు కానీ ఎటువంటి లావాదేవీలు జరగకుండా దీని మీద పెట్టడం అంటే రైతులకి ద్రోహం చేయటం అనేది మేము భావిస్తున్నాం. అందుకని ఈ యొక్క 5,000 అనే పదాన్ని ఉపసంహరించుకోవాలి. కొంతమంది తెలియక లేదా భయంతో రాదని కొంతమందికి 20-30 మంది రైతులు 5,000 రూపాయల చొప్పున తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ రైతులకు కూడా 7,000 రూపాయలు ప్రభుత్వం చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వాలి. దానికోసం రేపు 8వ తేదీన రైతులంతా కూడా అగ్నిబాధిత పసుపు రైతులంతా కూడా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు వద్దకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా విద్యాశాఖ అధికారి తెనాలి అర్బన్ స్పెషల్ ఆఫీసర్ సలీం బాషా గురువారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయాన్ని సందర్శించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో శాఖల వారీగా పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సలీం బాషా మాట్లాడుతూ కొందరు అధికారుల పనితీరు ప్రశంసనీయంగా ఉందని, మరికొందరు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యుత్, ఐసిడిఎస్ విభాగాల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. తెనాలి పురపాలక సంఘాన్ని రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, మున్సిపల్ ఇంజనీర్ పినపా శ్రీకాంత్, మున్సిపల్ మేనేజర్ జైకర్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు, ఏఓ నీరజాక్ష ప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, రెవెన్యూ ఆఫీసర్ రాంప్రసాద్, ఎంఈఓ జయంతిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలనుసారం నేను ఈ తెనాలి మున్సిపాలిటీ విజిట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, అలాగే డిప్యూటీ కమిషనర్ గారు, అలాగే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరితో కూడాను రివ్యూ చేయడం జరిగింది.
కొన్ని డిపార్ట్మెంట్స్ బాగా పర్ఫార్మెన్స్ బాగుంది, కొన్ని కొంత మెరుగుపరచుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంట్లో చూసినట్టుగా అయితే మనకి కొంచెం ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. దాంట్లో కొంత నెగిటివ్ పర్సెప్షన్ ఉంది. అలాగే సర్వీసెస్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రజా సమస్యలు అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎప్పుడూ కూడాను ఈ అధికారులందరికీ కూడాను వివరించడం జరిగింది. మనం ముందు చూపుగా ఉండి రాబోయేటటువంటి వర్షాకాలంలో కానీ రాబోయేటటువంటి పరిణామాలు ముందునే దాన్ని రివ్యూ చేసుకొని దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకుంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్న విషయం మీద సూచించడం జరిగింది. ఆ విధంగా కమిషనర్ గారు అలాగే మిగతా అధికారులు కూడా స్పందించి రాబోయే రోజుల్లో మరి తెనాలి మున్సిపాలిటీని ఒక అత్యున్నతమైనటువంటి విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి ఆఫీసర్ని మండల స్పెషల్ ఆఫీసర్స్గా, అట్లాగే కాన్స్టిట్యున్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్, తర్వాత సర్వేస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉందని చెప్పి ప్రతి ఒక్క గురువారం కూడా ఒక కన్సల్టెన్సీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అర్బన్లో ఉండేటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్తో పాటుగా ఎలక్ట్రిసిటీ, ఐసిడిఎస్ అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్, హౌసింగ్, ఈ 5 డిపార్ట్మెంట్స్తో కూడా ప్రతి ఒక్క గురువారం మనం ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం. మనకి అర్బన్కి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ గారు మనకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పోయిన వారం కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్స్ విజిట్స్ కానీ అలాగే సచివాలయ విజిట్స్ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో ఉన్నటువంటి హౌసింగ్ కానీ అండ్ సిపిడిసిఎల్ అండ్ అదర్ ఐసిడిఎస్ వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి లాస్ట్ టైంకి ఇప్పటికీ ఉన్నటువంటి ప్రోగ్రెస్ పైన అడగడం జరిగింది. మున్సిపల్ కమిషనర్గా అర్బన్లో ఉండేటువంటి ఈ యొక్క ఓన్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉండేటువంటి సర్వీసెసే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క పనితీరు కూడా చూడమని చెప్పి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుండి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ పెంచడానికి అంగన్వాడీస్లో సర్వీసెస్ని పక్కాగా అందుతున్నాయా లేవని చూడడం కానీ, హౌసింగ్ సంబంధించి ఇట్లాగా అదర్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ కూడా మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. తెనాలి కూటమి నాయకులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెనాలి టీడీపీ, జనసేన నాయకులు ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. ఈ 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, రైతులకు అండగా పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి చెప్పిందో ఆ చెప్పిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి సందర్భంగా మరి ఆ రోజు చెప్పడం జరిగింది, 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పేసి. పెన్షన్ని 4,000 చేయటమే కాకుండా గత 3 అంతగా ఎలక్షన్కి ముందు ప్రచారంలో 2 నెలలకు ముందు ఎప్పుడైతే చెప్పామో చెప్పిన రోజు దగ్గర నుంచి కూడా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెలలోనే ఆ ఏరియర్స్తో కూడా కలిపి 4,000 రూపాయల పెన్షన్దారుడికి ప్రతి ఒక్కడికి కూడా 7,000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం. మొట్టమొదటిగా ఆ పెన్షన్ సందర్భంతో మొదలుపెట్టి ఆ తర్వాత తల్లి దీవెన కార్యక్రమం, మరి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా తల్లి దీవెన కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. కుటుంబంలో ఎంతమంది అయితే చదువుకునే విద్యార్థులు ఉంటారో ప్రతి విద్యార్థికి కూడా 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో 5 పిల్లలున్న కుటుంబానికి కూడా ప్రతి విద్యార్థికి 1,500 రూపాయల చొప్పున తల్లి దీవెన కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరిగింది. అందులోనే స్త్రీ శక్తిలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఇవాళ చూస్తూ ఉన్నాం. ఆర్టీసీలో మహిళల ప్రయాణం రేషియో పెరిగి విపరీతమైనటువంటి ఆదరణ చూస్తూ ఉన్నాం మనం. అయినా కూడా ఆర్టీసీ ఆదాయానికి లోటు లేకుండా ఈ మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఉచిత ప్రయాణాన్ని కల్పించి ఆ హామీని కూడా నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా
జాబ్ క్యాలెండర్ విషయం చూసినట్లయితే మరి ఏదైతే 2 లక్షల ఉద్యోగాల్ని మేము ఇస్తామని చెప్పడం జరిగిందో అందులో భాగంగా డిఎస్సిని ప్రకటించి నిష్పక్షపాతంగా డిఎస్సిలో టీచర్స్ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళందరంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ మరి ఈ విధంగా ఇంత పకడ్బందీగా ట్రాన్స్పరెంట్గా ఈ ఉద్యోగాల్ని కల్పించిన విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే ఎంతో సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులకి, తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, తెనాలి కూటమి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెనాలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటివరకు నాకు తెలిసిన లెక్కల ప్రకారం తెనాలి మండలం, కొల్లిపేరు మండలం, తెనాలి టౌన్ తీసుకుని దాదాపుగా 1000 కోట్ల పైసలకు మనోహర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తెప్పించి తెనాలిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారంటందులో సందేహమే లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి నుంచి నాదెళ్ల మనోహర్ గారు అంటేనే అభివృద్ధి అంటే నాదెళ్ల మనోహర్ గారు. ఆయనకున్న పారదర్శకత, ఆయనకున్నట్టు నిబద్ధత, ఆయనకున్న కమిట్మెంటు, ఆయనకున్న విజనరీ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని విజనరీతో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడాను. అలాగే లోకల్గా నాదెళ్ల మనోహర్ గారు కూడా నా నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడిగా ఉన్నందుకు ఏదో ఒకటి చేయాలి, ఒక గుర్తింపు అనేది రావాలని తెనాలికి ఈ సందర్భంగా అనేది ఆయన ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన నిధులు తీసుకురావడంలో ఆయనే సాటి. ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంతవరకు మన గుంటూరు జిల్లాలో మంగళగిరి తర్వాత తెనాలికి అంత పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయని నేను అనుకుంటా ఉన్నాను. రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, కాలువల మరమ్మతులు కానివ్వండి, స్కూళ్ళ ఆధునీకరణ కానివ్వండి, అలాగే తెనాలి మున్సిపల్ కొత్త బిల్డింగ్ ఆఫీస్కి దాదాపు సుమారుగా 50 కోట్ల రూపాయలు అది మరి త్వరలోనే దానికి శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులు మరి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఆలోచన విధానం అది. దాన్ని బట్టి ఈ 2 సంవత్సరాలు మేము సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదానికి మేము ఏదైతే సూపర్ 6 హామీలు ఏదైతే ఇచ్చామో కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ప్రతిదీ కూడా నెరవేర్చే విధంగా, ప్రజల మన్నలు పొందే విధంగానే ముందుకెళ్తున్నాం తప్ప వేరే విధంగా కాదని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు 2 ఏళ్ల విధ్వంస పాలన, రాక్షస పాలన వచ్చి 2 ఏళ్ళు అయిందని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా వైసీపీ నాయకులందరినీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, మీ 5 ఏళ్లలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినట్టు ఒక ప్రాజెక్ట్ చెప్పండి. ఈ 5 ఏళ్లలో మీరు రాష్ట్రంలో ఇది అభివృద్ధి చేశాం మేము చెప్పుకోవడానికి ఇది ఉందని చెప్పండి మీరు. అలాగే తెనాలిలో కూడా అడుగుతూ ఉన్నావా, వైసీపీ పార్టీ శ్రేణులందరినీ కూడా అడుగుతూ ఉన్నా, మీరు తెనాలికి స్పెసిఫిక్గా మేము ఇది చేసాము, ఇది తెచ్చాము, మీరు చేసింది ఏంటో నేను చెప్పనా? ఇళ్ల స్థలాలు తెచ్చారు, ఇసుక తెచ్చారు, అందులో ఎంత దోచారు మీరు చెప్పండి. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా అయితే వన్ సైడ్గా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో దాని యొక్క ముఖ్య ఉద్దేశం అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడతా ఉందో వాటన్నింటినీ కూడా ప్రజలు తిరస్కరిస్తూ ఈ గవర్నమెంట్ వస్తే మాకు మంచి జరిగిద్ది అనే నమ్మకంతో ఎవరైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఓటు వేసి గెలిపించారో వారందరికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గడిచిన 2 ఏళ్ల నుంచి మీరు చూసుకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలు ముఖ్యంగా దృష్టి పెట్టిన వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలి అనే ఒక సంకల్పంతో చేసిన కృషి 2019 నుంచి 24 మధ్య గంజాయి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో దొరికేది మీ అందరికీ తెలుసు. మరి దాన్ని పూర్తిగా అరికట్టడంలో ఎన్డీఏ ప్రభుత్వం సఫలీకృతమైంది. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరికే మద్యం, కల్తీ మద్యాన్ని అరికట్టి పారదర్శకంగా మద్యాన్ని విక్రయించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల నుంచి పట్టణానికి ఏదైతే లింక్ రోడ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఎంత అధ్వానంగా ఉండేవో మనందరికీ తెలిసిన విషయమే. గ్రామాల నుంచి పట్టణాలకు కలిపే రోడ్లన్నిటినీ కూడా దాదాపుగా 80 నుంచి 90% రోడ్లను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా
ఆంధ్రులకు రాజధాని అయినటువంటి అమరావతిని గడిచిన ప్రభుత్వం రోడ్లతో సహా తవ్వేసింది. కానీ మళ్ళా మనం వచ్చిన తర్వాత రాజధానికి ఒక రూపురేఖను తేవడానికి, రాజధాని అభివృద్ధికి పూర్తిగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమం విషయంలో ఏదైతే హామీలు మేము ఇచ్చుకుంటూ వెళ్ళామో వాటిని ఒకటొకటిగా ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందనేది ప్రజలందరికీ తెలుసు. వైసీపీ నిర్వహిస్తున్న 2 ఏళ్లు చంద్రబాబు వెన్నుపోటు కార్యక్రమాలపై స్పందిస్తూ గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తుంచుకున్నారని, అందుకే కూటమికి ఘన విజయం అందించారని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, వైసీపీ విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని తెనాలి కూటమి నాయకులు అభిప్రాయపడ్డారు. మన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 2 సంవత్సరాలు కాలం పూర్తయిన సందర్భంగా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అట్లాగే మా ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మా సెంట్రల్ మినిస్టర్ గారైన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా పచ్చదనంతో అందరూ కూడా కళకళలాడుతూ చక్కటి వాతావరణంలో 2 సంవత్సరాల టీడీపీ పార్టీ పరిపాలన చాలా బాగుందని సంతోషపడుతుంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఇది ఏదో ఘోరం చేశారు, నేరం చేశారు అన్నట్లుగా రోడ్ల మీద ధర్నాలు చేయడం అనేది చాలా జుబ్సకరమైన విషయంలాగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగింది, ప్రజలు ఏమాత్రం వారి పరిపాలనని యాక్సెప్ట్ చేశారు, ఎందుకు తిరస్కరించారు అనేది వాళ్ళకి కూలంకషంగా తెలిసినా కూడా ఏదో మళ్ళీ మమ్మల్ని ఉనికిని కోల్పోతామేమో కాబట్టి మనం ఏదో ఒక విధంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే కనీసం మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారేమో అనే విధానంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు కనిపిస్తుందే కానీ నిజంగా వాళ్ళు ప్రజల మీద ప్రేమతో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు అనిపించడం లేదు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఎటువంటి హామీ ఇచ్చారో అలాంటి హామీలన్నీ కూడా తన శక్తికి మించి కష్టపడుతూ మరి వాళ్ళ టీం మొత్తం కూడా చాలా చాకచక్యంగా అడుగులు వేస్తూ ఇటు ఉపాధికి, విద్యా విధానానికి, అభివృద్ధికి అన్నిటికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగిపోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ పాలన స్టార్ట్ కాగానే మొదలుపెట్టిన ప్రజావేదిక కూల్చివేత. మరి మీరే చూడండి, టీడీపీ పార్టీ మొదలు పెట్టగానే స్టార్ట్ అయింది పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం, అలాగే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చేలాగా మన యువ నాయకుడు ఏ విధంగా కష్టపడుతున్నాడో మీరందరూ చూస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన రాష్ట్రానికి రావడానికి మరి ఎందుకు ఉవ్విళ్ళూరుతున్నాయి? మన యువత నిరుద్యోగతను పోగొట్టడానికి వారు పడుతున్న తాపత్రయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మరి ఇవన్నీ కంపెనీలు వస్తే లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పటికీ ఈ విషయాన్ని తెలుసుకోలేక, అర్థం చేసుకోలేక, ఒకవేళ అర్థమైనా కూడా నటిస్తూ మరి టీడీపీ పార్టీ మీద బుర్రజొల్లి కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు ఎక్కడికి బెంగళూరు, హైదరాబాదు లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. మరి దాన్ని బాధపడాల్సిన విషయం. అవి తప్పించుకొని మన రాజధానిలో, మన అమరావతిలో మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తే అందరూ సంతోషించాల్సింది పోయి ఈ విధంగా గొడవలు, ధర్నాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మీద వెన్నుపోటు పొడిచి రాష్ట్రానికి 2 ఏళ్ళు అనేటువంటి పేరుతో నిరసన కార్యక్రమాలు చేయడం విడ్డూరం. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఏ విధంగా అంటే తను గెలవడానికి ముందు 2019లో నేను వచ్చి అమరావతిలో ఉంటాను, ఇల్లు కట్టించుకుంటున్నాను అని చెప్పి ఉన్నాడు. తీరా ప్రజలు నమ్మి తనకి అధికారం ఇచ్చిన తర్వాత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పునాదేశారు అమరావతికి. యువకుడు, ఉత్సాహవంతుడు ఇంకొంచెం దాన్ని శ్రద్ధగా తీసుకొని ఉరుకులు పరుగులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మి అవకాశాన్ని ఇస్తే ఈయన
3 నెలల తిరక్క ముందే ప్రజావేదిక పడగొట్టడం, 6 నెలల తిరక్క ముందే 3 రాజధానులని చెప్పి జనాల్ని పిచ్చోళ్ళు చేయడం మనందరికీ తెలిసినటువంటి సత్యం. ఈ రోజున వెన్నుపోటు పొడిచింది కూటమి ప్రభుత్వం. అంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఇచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వాటిని నెరవేర్చింది. మరలా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులెత్తిస్తూ ఉంది. ఈ రోజున అమరావతి నిర్మాణాన్ని చూస్తే మామూలుగా టెక్నాలజీని ఉపయోగించి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆనాడు హైదరాబాదులో హైటెక్ సిటీని కట్టి, ఆ తర్వాత సైబరాబాద్ సిటీని కట్టి నిర్మించి ఎంతోమంది యువతకి ఈనాడు కూడా ఆదర్శంగా ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదే రీతిలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అమరావతిని మంచిగా పరుగులెత్తించేటువంటి విధానాన్ని గమనిస్తున్నాం. అంతేకాదు ఈ రోజున రేపు 12వ తారీఖు నుండి మరలా కొత్త ఫంక్షన్లు, అంతకుముందు ఆగిపోయినటువంటి ఫంక్షన్లు అన్నింటినీ కూడా ఇవ్వడానికి ఒక జీవో ఒకటి విడుదల చేసి 12వ తారీఖు నుండి వాళ్ళందరి దగ్గర అప్లికేషన్లు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తే అంతకుముందు ఉన్నటువంటి పెన్షన్దారుల యొక్క విధానాన్ని నెలకి వేల సంఖ్యలో నెల మార్చుకొని నెల తగ్గించి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. వాళ్ళు వెనుపోటుదారులు, నిజమైన వెనుపోటుదారులు ఆంధ్రప్రదేశ్కి ఎవరంటే వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు. వాళ్ళు చేసిన పనంతా ఏంటంటే ఇసుక దోచుకున్నారు, కంకర దోచుకున్నారు, సిమెంట్ రేట్లు పెంచి సిమెంట్ రేట్ల రూపంలో ప్రజల దగ్గర దోపిడీ చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని తప్పుదారి మళ్లించారు. ఎస్సీ ఎస్టీ లోన్లు ఎవరికి ఇచ్చారో అర్థం కాదు, కానీ ప్రతి సంవత్సరం మాత్రం దానికి ఒక ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి జనాలకు చూపించారు. బీసీ కార్పొరేషన్ అంతే, ఇంకా రకరకాల కార్పొరేషన్లు, పేరు కార్పొరేషన్లు ఉన్నాయి, వాటన్నిటికీ నిధులైతే చూపించారు, కానీ వాటికి లబ్ధిదారులు ఎవరన్నది ఇంతవరకు చూపించకపోవడం శోచనీయం. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నేతలకు అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే రాజధాని విషయంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైంది, మహిళలు ఎంతమంది లాఠీ దెబ్బలు తిన్నారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఎంత నష్టపోయారు మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో రాజధానిని కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చే దాంట్లో కానివ్వండి, లోకల్గా ఫండ్స్ సమీకరించే దాంట్లో కానివ్వండి, ఏ విధంగా రాజధానిని పరుగులు పెట్టిస్తున్నారో మనం చూసాం. అలానే పోలవరం ఈ రాష్ట్రానికి రైతులకు ఒక గుండెకాయ. దాదాపుగా 90% కంప్లీట్ చేసి 2027లో తెలుగు జాతికి అంకితం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దాన్ని పరుగులు పెట్టిస్తున్నారో మనం చూసాం. అలానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో కొత్త ప్రాజెక్టులు అటు ఉత్తరాంధ్రలో కానివ్వండి, ఇటు రాయలసీమలో కానివ్వండి, ఇటు మన కోస్తా ఆంధ్రాలో కానివ్వండి, కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలకి ఈ ఆంధ్రప్రదేశ్ ఒక నిలయం కావాలి అనే దాంట్లో ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడిదారులని ఇక్కడ రప్పించి కొత్త ప్రాజెక్టులు నెలకొల్పే దాంట్లో ఆయన చేస్తున్నటువంటి కృషి, లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి మా అందరం కూడా అభినందించాలి. దాని తర్వాత ముఖ్యంగా లాండ్ ఆర్డర్ విషయంలో కూడా గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా లాండ్ ఆర్డర్ ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీతో మోడీ గారితో ఎప్పటికప్పుడు ఫండ్స్ తీసుకొచ్చే దాంట్లో, ప్రాజెక్టులు తీసుకొచ్చే దాంట్లో ఎనలేనటువంటి కృషి చేస్తుంటే, ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో
2 సంవత్సరాల్లో ఏదో ఇక్కడ ఒక అరాచకం జరిగిపోయినట్టు, ఇక్కడ పాలనే లేనట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద వరకు మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ చిత్తశుద్ధి గల వైసీపీ నేతలు ఎవరైనా సరే ఆలోచనతో మాట్లాడాలి. మీకు అధికారం ఇచ్చి 151 సీట్లు ఇస్తే మీరు రాజధానిని ఏం చేశారు? రాజధాని మీద ఏ రోజైనా ఒక మంచి ప్రకటన మీరు చేశారా? అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు రాజధాని మీద? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? లాఠీలు ఇరిగిపోయే వరకు రైతులను కొట్టారు. మీరు సాధించింది అది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమం తెనాలిలో కొనసాగుతుంది. జూన్ 1 నుండి 15 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని తెనాలి 1 సెక్టార్ 9వ వార్డులో అవగాహన ర్యాలీలు, గృహ సందర్శనలు నిర్వహించారు. 3 ఏళ్లు నిండిన బాలబాలికలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడంతో పాటు తల్లిదండ్రులకు ప్రీ స్కూల్ విద్య, పోషకాహారం, అంగన్వాడీల ద్వారా అందించే సేవలపై అవగాహన కల్పించారు. నాజర్పేట అంగన్వాడీ కేంద్రం నుండి నిర్వహించిన ర్యాలీలో ప్రజలకు అంగన్వాడీల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా సిడిపిఓ పి విజయగౌరి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించి ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ కె సౌజన్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ జూన్లోని అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జూన్ 1 నుంచి 15 రోజుల వరకు కూడా ప్రతి ఇంటికి కూడా అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమం ద్వారా ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేసే ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. దీని ద్వారా 3+ పిల్లలందరినీ కూడా అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేస్తాము. అదేవిధంగా ఎవరైతే పిల్లలు 5+ నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్కి జాయిన్ చేసేలాగా కూడా మేము అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్లో ఆటపాటలతో కూడిన విద్య యొక్క ముఖ్య అంశాలని మరియు వాటి యొక్క ప్రాముఖ్యతని తల్లులకు వివరించడం జరుగుతుంది. ఆటపాటలతో కూడిన విద్యను అందించడం ద్వారా పిల్లల యొక్క మేధోభివృద్ధి పెరిగి పిల్లల యొక్క ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అంగన్వాడీ సెంటర్లో విద్య అనేది చాలా దోహదం చేస్తుంది. ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తా అంగన్వాడీ సెంటర్లో పిల్లల్ని జాయిన్ చేసే కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. తెనాలిలోని రాజుల కాలనీ వాసులు తమకు శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ గురువారం తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర ఆధ్వర్యంలో కాలనీ వాసులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ను కలిసి తమ సమస్యను వివరించారు. 1972లో ఏర్పాటైన రాజుల కాలనీలో సుమారు 60 ఫ్లాట్లు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పట్టాలు మంజూరు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. వినతి పత్రాన్ని స్వీకరించిన తహసీల్దార్ గోపాలకృష్ణ సమస్యను పరిశీలించి సానుకూలంగా స్పందించారు. సంబంధిత అంశాలపై విచారణ జరిపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత కొన్ని దశాబ్దాల క్రితం 1972లో తంగేళ్ళం శేషరాజు గారి ఆధ్వర్యంలో మరి అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ అయినటువంటి చిత్రరామచంద్ర గారి ఆధ్వర్యంలో దాదాపు 1972లో రాజుల కాలనీగా ఏర్పాటు చేసి దాదాపు ఒక 100-150 కుటుంబాలకి పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఆ పట్టాలు శాశ్వతమైనటువంటి పట్టాలు కాకుండా మరి ఇన్ని గజాలు మీకు ఈ సైట్ అలాట్ చేశామని ఆ రోజున ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి చాలామంది గతించిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఇక్కడి నుంచి అమ్ముకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రకరకాలుగా కుటుంబాల సమస్యల మీద రకరకాల పరిస్థితుల్లో కొన్ని స్థలాలు మరి వారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్ముకునేటువంటి అవకాశం ఉంది కనుక ఆ క్రమంలో కొంతమంది అమ్ముకుని ఇతర ప్రాంతాలు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. ఏదేమైనా అప్పుడు కొనుక్కుని ఉన్నవాళ్ళు కానీ దీన్ని 22A ఆ రోజున చేర్చడం కూడా జరిగింది. ఇవాళ వీరు అమ్ముకోవాలన్నా, పిల్లల చదువు నిమిత్తం ఏదైనా బ్యాంకులో పెట్టుకోవాలన్నా, ఇళ్ళు కట్టుకోవాలన్నా ఏ రకమైన అవకాశాలు లేకుండా మరి పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి కార్యక్రమం లేకుండా మిగిలిపోయినటువంటి పరిస్థితి మరి ఉన్నది. దీన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.
అదేవిధంగా మరి ఈ రోజున ఎంఆర్ఓ గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళి సమస్య అంతా కూడా ఆయనకి వివరంగా తెలియజేయటం కూడా జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికని మరి ఇవ్వాలని చెప్పడం కూడా జరిగిందని చెప్పి తహసీల్దార్ గారు చెప్పడం కూడా జరిగింది. శివరత్న తంగెళ్ళ శేషరాజు గారి ఆధ్వర్యంలో 1972 సంవత్సరంలో తెనాలి రామలింగేశ్వరపేటలో రాజుల కాలనీ పేరుతో అప్పటి కలెక్టర్ గారి యొక్క సహాయ సహకారాలతో పట్టణ సంఘీయులకి కొంతమంది బీసీ వర్గాల వారికి దాదాపుగా 50-60 ప్లాట్లు తాత్కాలికంగా ఇవ్వటం జరిగింది. దాదాపు 52 సంవత్సరాలు అయింది. కానీ ఒరిజినల్ పట్టాలు ఇంతవరకు రాకపోవటం వల్ల బీసీ సంఘ అధ్యక్షులు అది శంకర్రావు గారి ఆధ్వర్యంలో మా రాజుల కాలనీలో ఉన్నటువంటి అందరం కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారిని సందర్శించడం జరిగింది. ఈ విషయం మీద ఎంఆర్ఓ గారు కూడా పూర్తిగా సానుకూలంగా స్పందించారు. త్వరలో దీనికి పరిష్కార మార్గాన్ని ఇస్తామని చెప్పారు. రేపు సర్వేకి కూడా వస్తామని చెప్పారు. వారికి మా సంఘం తరఫు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరిలో మాకు మా సోదరులకి న్యాయం జరగాలని కోరుకుంటూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎండిఎం నిర్వాహకులు సహాయకులకు గురువారం మారిస్పేటలోని నల్లమోదు చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్లో మండల స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి వి జయంతిబాబు మాట్లాడుతూ కుక్ కమ్ హెల్పర్లు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు సురక్షితమైన నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. వంటగది వంట పాత్రల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. జిల్లా స్థాయి శిక్షణకు హాజరైన ఎండిఎం నిర్వాహకురాలు రెడ్డి రవణమ్మ పలు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన వంటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పఠాన్ కరిముల్లా, ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు, ఎండిఎంలు, నిర్వాహకులు, సహాయకులు పాల్గొన్నారు. శ్రీమతి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న కార్మికులందరికీ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా వంట చేసేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహార పదార్థాలను ఏ విధంగా తయారు చేయాలి, ఆ తయారు చేసిన ఆహార పదార్థాల్లో పోషక విలువలు పాడైపోకుండా విద్యార్థులకు ఏ విధంగా అందించాలి, వంట చేసే ముందు వంట చేసే సమయంలో అదేవిధంగా విద్యార్థులకు ఆహార పదార్థాలని వడ్డించే సమయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుని 100% విద్యార్థులందరూ పాఠశాలలో భోజనం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికను తయారు చేసి అమలుపరచాలి అనే దాని మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కొంతమంది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ మెనూకి సంబంధించి చిన్న చిన్న సమస్యల్ని లేవనెత్తారు. దానిలో 3 రోజులు ఒకే విధమైనటువంటి మెనూ ఉంది. అందువలన విద్యార్థులు సరిగా భోజనం చేయడానికి ఇష్టపడలేదండి. ఆ మెనూ మార్పు కొరకు పై అధికారులకి సిఫార్సు చేస్తాం. 2 రోజులు మన గన్నవరంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్లో 12వ తారీఖు స్కూళ్ళు తెరిచినప్పుడు మనం ఏ రకంగా మన స్కూళ్ళు తెరవంగానే గతంలో అయితే మేము ఎలాగా చేసామో అలాగే తెలంగాణ రూమ్ శుభ్రం చేసుకుంటాం, గ్యాస్ పేదర్ శుభ్రం చేసుకుంటాం, అలాగే జావ అటు చిక్కగా అటు పలసగా కాకుండా చక్కగా పిల్లలు తాగే విధానంగా తాగేటట్టుగా చేయమని సూచనలు ఇచ్చారు. అది కూడా 10:30 కల్లా పిల్లలకి ఆహారాన్ని అందించాలి. గుడ్లు కూడా అప్పుడప్పుడు తాజాగా వచ్చే గుడ్లు ఉడకబెడుతుంటే పెంకులుగా అంటుకొని అది కొంచెం ఇబ్బందిగా ఉంది. నిలవండ గుడ్లు పంపిస్తుంటే మట్టుకు చక్కగా ఉడికినా కూడా బాగుంటుంది. దాని దగ్గర చాలా చోట్ల మాకు గుడ్లు సరిగ్గా ఉడకబెడతలేదు, జావ వస్తుందని చెప్పి కొద్దిగా రిపోర్ట్లు కూడా జరిగినాయి. అలాంటి సమస్యలు కూడా లేకుండా కొద్దిగా నిలవ గుడ్లు పంపిస్తే పెంకు మాదిరిగా చక్కగా గుడ్లు వస్తాయని చెప్పి అన్నాము. తర్వాత ఈ ట్రైనింగ్లో మరి కొంతమంది మహిళలు కూడా చాలా బాధాకర విషయం, కొంతమంది బాక్సులు తెచ్చుకున్నప్పుడు మేము బాధపడుతున్నాం. బాగా మంచిగా పంపుతున్నారు 6 రోజులు 6 ఐటమ్స్. 2 సార్లు కుర్మా కూర పంపించేటప్పుడు కొంచెం ఇబ్బందికి పడి తినేదే తిని ఆ దుంపల కడుపులు నొప్పి అంటున్నారు ఏదోటని. ఒకళ్ళ బట్టి ఒకళ్ళు క్యారేజ్ తెచ్చుకున్న దాకా లేకుండా ప్రతి ఒక్క మహిళలు తిరిగి బాక్సులు అయితే పంపిద్దామా
అందరూ తినాలి, కూర్చొని పిల్లలతో పాటు అందరూ కూర్చొని తినాలని చెప్పడం జరుగుతుంది. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో నిస్సహాయ స్థితిలో మృతి చెందిన వృద్ధుడి మృతదేహానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా పెదపలకల్లూరు గ్రామానికి చెందిన ఆవుల రామిరెడ్డి కొన్నేళ్లుగా తెనాలి వైకుంఠపురంలో తన సోదరి వద్ద నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 3న ముత్యంశెట్టిపాలెంలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో మృతి చెందారు. స్థానికులు గమనించి తెనాలి 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు స్పందించి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి సహకారంతో మృతదేహాన్ని తెనాలి జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు జూన్ 4న తెనాలిలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ముందుకు వచ్చి అవసరమైన ఏర్పాట్లు చేసి అంత్యక్రియలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎం వాసు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారి అంత్యక్రియలను నిర్వహిస్తూ మానవతా సేవలను అందిస్తున్న సమితి సభ్యులను స్థానికులు అభినందించారు. రాత్రి సుమారుగా 7 గంటల సమయంలో 1 టౌన్ పోలీసు వారు ఫోన్ ద్వారా తెలిపారు. సుమారుగా ఒక 60 ఏళ్ళు పైబడి ఉన్న వృద్ధుడు మన ముత్యంశెట్టిపాలెంలోని తూర్పు కాలువ వద్ద అయ్యప్ప స్వామి గుడి పక్కన గోడ వద్ద ఒక వృద్ధుడు చనిపోయి ఉన్నాడని చెప్పేసి ఆ గుడికి సంబంధించిన అతను దుర్గారావు గురుస్వామి గారు అయ్యప్ప స్వామి గుడికి సంబంధించిన మరి పోలీసు వారు తెలియపరచగా ఆ మృతదేహాన్ని మా వాహనంలో తీసుకెళ్ళిపోయి పోలీసు వారి అనుమతితో తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చిలో భద్రపరిచి పోలీసు వారు విచారించగా వారి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా పెదపలకలూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా అతని పేరు ఆవుల రామిరెడ్డి అనే వ్యక్తి మరి స్వర్గస్థైనట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియగా వారి కుమారుడు, వారి మనవడు, వారి కోరలు మరి వచ్చి వారు ఊరిలోకి వచ్చారు కాబట్టి ఇక్కడే చేస్తామని చెప్పి వారు కోరగా మా సహాయం కోరగా వెంటనే మా సేవా సమితి సభ్యులను కలుపుకొని వెళ్ళి మా వాహనంలో తీసుకొచ్చి వారు ఏదైతే వారు కోరుకున్నారో హిందూ సాంప్రదాయంలో మరి దానం అడిగారు. వారు కోరుకున్న కోరిక ప్రకారంగానే మరి దాన కార్యక్రమాన్ని కూడా కులాలను ఏర్పాటు చేయించి వారి కొరకు చేతే తలకూర పెట్టించడం జరిగింది. కురాసీన అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతిరోజు 24 అవర్స్లో ఏ క్షణాన్ని ఫోన్ చేసినా కానీ రాత్రి ఈ బాడీగాడ 9:30, 10 ఆ సమయం అయింది. ఆ సమయంలో దుర్గారావు గారు అయ్యప్ప గురుస్వామి గారు ఆ గుడి పక్కన చనిపోయి ఉన్నాడని చెప్పగా మేము ఆ బాడీని తీసుకొచ్చి మార్చురీలో పెట్టాము. ఇట్లా ఎవరైనా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా టీం తెలియజేసింది. సో మేము ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో ఇలాంటివి కాకుండా ఈ అస్థికలన్నింటినీ కూడా ఇలాంటి అనాథలు కానీ లేకపోతే ఇలా ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు చనిపోయినాయి కానీ ఈ అస్థికలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం కూడా కాశీకి తీసుకెళ్ళి వారి పేర్ల మీద మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటామని తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమానికి నిదర్శనం. తెనాలి కూటమి నాయకులు. శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన రాజుల కాలనీ వాసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.